మందిరానికి వచ్చినప్పుడు నువ్వు కూర్చున్న కుర్చీలో ఏం కనపడాలి చెప్పండి? దేవుడు సన్నిధి కనపడాలి. పక్కన మొహాలు చూస్తూ ఆమె రాలేదు, ఏమి రాలేదు, ఆయన రాలేదు, ఏం రాలేదు, అయ్యగారు రాలేదు, అమ్మగారు రాలేదు. ఇది భౌతిక సంబంధమైన చూపు చూస్తూ ఉంటాం మన మనుషుల్ని. ఇలా భౌతిక సంబంధమైన వాళ్ళు చూడడం కాదు, కానీ దేవుడు వచ్చాడా రాలేదా స్తోత్రం కలుగునుగాక. ఆయన నీ పక్కన కూర్చుంటే, ఇప్పుడు యేసుప్రభు నీ పక్కన కూర్చున్నాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? మనుషులు పైరూపాన్ని చూస్తాడా, అంతరంగాన్ని చూస్తాడా? ఇప్పుడు ఆయన వచ్చి చూస్తూ ఉంటాడు. ఏమని? నీ హృదయంలో ఏ బాధ ఉన్నది ఆయన వస్తేనే చూడగలుగుతాడు. నమ్ముట నీ వలనైతే ఆయన రావాలి. ఆయన సన్నిధి నువ్వు అనుభవిస్తున్నప్పుడు, ఆయన నీ పక్కకు వస్తున్నప్పుడు నీ హృదయములో ఏ వేదన ఉంది, ఏ కష్టం ఉంది, అది నీ కూతురు గురించా, కొడుకు గురించా, కుటుంబం గురించా, దేని గురించి నువ్వు బాధపడుతున్నావు అని చెప్పి ఆయన నీ హృదయాన్ని చూసి నీ హృదయ వాంఛను తీరుస్తాడు. నా దేవుడు స్తోత్రం కలుగునుగాక. ఈ సైతానుగాడు చాలా తెలివైనడు, ఇక నిద్రపోనిస్తాడు మళ్ళీ మంచిగా. సైతానుగాడు చాలా తెలివైనడు, ఆరాధన చేయనీయుడు. సైతానుగాడు చాలా తెలివైనడు, మందిరానికి రానీయుడు. ఒకవేళ వస్తే ఆయన సన్నిధి ఉంటే సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలుగుతుంది. స్తోత్రం కలుగునుగాక.